నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇప్పుడొక కొటేషన్ చదువుకుందాం. తర్వాత ఆ కొటేషన్ గురించి మాట్లాడదాం. ఇంతకీ ఆ కొటేషన్ ఏంటంటే, "ఇఫ్ యూ విష్ టు మేక్ ఎ మ్యాన్ వెల్తీ, డు నాట్ గివ్ హిమ్ మోర్ మనీ, రాదర్ రెడ్యూస్ హిస్ డిజైర్స్." ఈ విషయం చెప్పిన గ్రీకు తత్వవేత్త పేరేంటి అంటే ఎపిక్యూరస్. ఇతను క్రీస్తు పూర్వానికి చెందిన బిఫోర్ కామన్ ఎరాకి చెందిన ఒక గ్రీక్ ఫిలాసఫర్. మనం ఎట్లా అరిస్టాటిల్, ప్లూటో అని మాట్లాడుకుంటామో అట్లా ఎపిక్యూరస్ కూడా గ్రీస్ దేశంలో ది గార్డెన్ అనే ఒక స్కూల్‌లో తన సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉండేవాడనమాట. ఆయన ఎపిక్యూరస్ సిద్ధాంతం మొత్తానికి సారాంశం లాంటిది ఇప్పుడు మనం చెప్పుకున్న కొటేషన్. తెలుగులో ఆహ్, మాట్లాడుకుంటే ఏంటంటే, ఒక వ్యక్తిని ధనవంతుడిని చేయాలనుకుంటే అతనికి ఎక్కువ డబ్బు ఇవ్వకండి, అతని కోరికలను తగ్గించండి అని చెప్తున్నాడు. మనకు వినగానే కొంచెం ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఒక వ్యక్తిని ధనవంతుడిని చేయాలి అంటే మనం సాధారణంగా మనం అనుకునేదేంటంటే ఒక వ్యక్తి ధనవంతుడవ్వాలి అంటే అతడి దగ్గర డబ్బు, లేదంటే ఇతర ఖరీదైన సంపదలు, ఆహ్, వస్తువులు ఇటువంటివన్నీ పేరుకుపోతూ ఉండాలి. ఎంత బ్యాంక్ బ్యాలెన్సు, ఎంత వజ్రాలు, ముత్యాలు, బంగారం, వెండి ఇవన్నీ ఎంత పెరుగుతూ పోతే అతను అంత ధనవంతుడని మనం సాధారణంగా భావిస్తుంటాం. అయితే ఎపిక్యూరస్ చెప్తున్నది దానికి విరుద్ధమైందనమాట. అతనికి ఒక వ్యక్తిని ధనవంతుడిని మీరు చేయాలనుకుంటే అతడికి ఎక్కువ డబ్బులు ఇవ్వొద్దు అని చెప్తున్నాడు. మరి డబ్బులు ఇవ్వకున్నా గూడా ధనవంతులం ఎట్లా అవుతాము? ధనవంతుడిని ఎలా చేయగలుగుతాము అంటే ఆయన చెప్తుందేంటంటే, ఎవరినైతే ధనవంతుడిని చేయాలనుకుంటున్నారో, ఆ ధనవంతుడిని చేయాలనుకుంటున్న వ్యక్తిలో కోరికల్ని తగ్గించండి అని చెప్తున్నాడు ఎపిక్యూరస్. దీన్ని మనకు కొంచెం అర్థం అయ్యేలాగా మాట్లాడుకోవాలనుకుంటే, మనం సాధారణంగా రోడ్డు మీద చాలామంది పేదవాళ్ళని చూస్తుంటాం. అంటే రోడ్డు మీదే ఆహ్, నిద్ర లేచి రోడ్డు మీదే పూట గడుపుతూ, రాత్రి రోడ్డు మీదే పడుకుంటూ, అక్కడే పుడతారు, అక్కడే పెరుగుతారు. కొంతమంది అక్కడే చనిపోతుంటారు కూడా. మరి గొప్ప గొప్ప హ్మ్. కోట్లాది రూపాయల ఇల్లున్న భవనాల్లో ఉండే ఏసీ రూముల్లో ఉండేవాళ్ళు తమ జీవితాంతం నవ్వుతూనే ఉండాలి. అలాగే రోడ్డు మీద ఉండేవాడు అసలెప్పుడు నవ్వకూడదు. కోట్లాది రూపాయల భవనాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అలాగే రోడ్డు మీదుండి ఈ పూట చాలీ చాలని విధంగా తిని మళ్ళీ మరుసటి పూటకి ఆ తరువాతి పూట భోజనం కూడా ఉంటుందో లేదో తెలియకుండా ఉండేవాళ్ళు అసలు తమ జీవితంలో ఎప్పుడూ నవ్వకూడదు. కానీ మనం రోడ్డు మీద కారు ఆపుకొని గానీ, టూ వీలర్ మీద గానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ గూడా చిన్న పిల్లలు కనిపిస్తుంటారు. అక్కడ గూడా పెద్దవాళ్ళు కనిపిస్తుంటారు. ఏ ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూనో, లేదంటే ఆహ్, భిక్షం అడుగుతున్న ఏమంటారు డబ్బులు అడుక్కుంటూ, చేయి చాచి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళ మొఖాల్లో కూడా మనం ఊహించుకున్నంత నిరాశ ఏం కనిపించదు. వాళ్ళల్లో గూడా అప్పుడప్పుడు నవ్వుతుంటారు. కొంతమందైతే మరీ చిన్న పిల్లలైతే ఏ బాధ లేకుండా నవ్వుతూ, తుళ్ళుతూ తిరుగుతున్నట్టే కనిపిస్తూ ఉంటది మనకి. మరి కారు లోపలున్న వాడేమో సీరియస్‌గా, ముభావంగా, నిరాశ, నిస్పృహతో ఉంటాడు. కారు బయట అద్దం కారు విండో దగ్గరకొచ్చి అడుక్కుంటున్న వాడేమో నవ్వుతూ ఉంటాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మన సంతోషానికి, ధనానికి నేరుగా సంబంధం లేదు. అలాగని ధనం లేనే లేకుండా పూర్తిగా ధనం అక్కర్లేదు కానీ చాలా సంతోషంగా ఉండొచ్చు అనేది ఇంప్రాక్టికల్. అది కరెక్ట్ కాదు. మన మనిషి సుఖంగా, సంతోషంగా ఉండడానికి కొంత డబ్బు, కొంత సంపద, కొంత ఆస్తి ఇవన్నీ అవసరం ఉండొచ్చు. కానీ అవి ఎంతవరకు ఉండాలనే దానికి పర్టిక్యులర్‌గా ఏ డెఫినిషన్ కానీ, ఏ లిమిట్, ఏ స్టాండర్డ్ గూడా లేదు. ఎంతున్నవాడైనా ఏడుపు గుచ్చుకుంటూ కూర్చోవచ్చు. ఎంత లేనివాడైనా సరే సంతోషంగా ఉండొచ్చనమాట. అంబానీ బ్ ఇల్లు ముంబైలో ఉంటుంది. చాలా ఖరీదైంది. కొన్ని వేల కోట్లు ఖరీదు చేస్తుంది. అంబానీ ఇంటి లోపల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని, అదే అంబానీ ఇంటికి రోడ్డుకి ఇటువైపున ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారని ఎక్కడ మనం ఎవరి గురించి చెప్పలేం. ఎందుకంటే డబ్బుకి డైరెక్ట్ సంబంధం ఏమీ లేదు. అంతే కాకుండా మనకిక్కడ ఇంకొక గమనిక కూడా ఉంటది. ఇంకొక గమనించాల్సిన విషయం కూడా ఉంటుంది. ఈ రోడ్ల మీద లేదంటే అనాథాశ్రమాల్లో లేదంటే ఆహ్,
స్లమ్ ఏరియాస్‌లో బతికే వాళ్ళు భారతదేశంలో చాలా ఎక్కువ మందున్నారు. నిజానికి అల్ట్రా రిచ్ పీపుల్ కంటే, మిడిల్ క్లాస్ కంటే పేదవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. వీళ్ళందరూలో సూసైడ్ చేసుకునే వాళ్ళ శాతంతో పోలిస్తే బాగా డబ్బులుండి కార్‌లల్లో తిరుగుతూ, విమానాల్లో తిరుగుతుండే వాళ్ళు చాలా సందర్భాల్లో సూసైడ్ చేసుకున్నారని జెప్పి మనకు ఈ మధ్య కాలంలో గూడా పెద్ద పెద్ద రియాల్టర్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు గూడా అప్పుడప్పుడు సూసైడ్ చేసుకున్నారని మనకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి సంపద ఉన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకోరని గాని, సంపద లేని వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసేసుకుంటారని గూడా ఎక్కడ మనకు కనిపించట్లేదనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పే క్రమంలో ఎపిక్యూరస్ ఏమంటున్నారంటే, ఎపిక్యూరస్ అనే గ్రీకు తత్వవేత్త ఆహ్, ప్రబోధకుడు ఆయనేం జెప్తున్నాడంటే, సాధారణంగా ధనం అంటే సంపద పేరుకుపోవడం అంటే హ్మ్, అంతకంతకు రోజు రోజుకి డబ్బులు కావచ్చు, ఇతరత విలువైన భూమి, బంగారం లాంటివి కావచ్చు, ఇవన్నీ పెంచుకుంటూ పోవడమే ధనం లేదా గొప్ప ఐశ్వర్యం అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఎపిక్యూరస్ చెప్తున్నదేంటంటే, ధనం బాహ్య వస్తువులలో కాదు, మనస్సులోని సంతృప్తిలో ఉంటుంది అని ఈయన చెప్తున్నాడనమాట. ఎందుకు అంటే కోరికలు ఎక్కువగా ఉంటే ఎంత డబ్బు ఉన్నా పేదరికం అనిపిస్తుంది. కోరికలు తక్కువగా ఉంటే ఎక్కువ సంపదతో కూడా తక్కువ సంపదతో కూడా మనం ధనికుడిగా భావించవచ్చు అని చెప్తున్నారు. సంతృప్తి అనే పదం ఇక్కడ మనం బాగా గుర్తించాలనమాట. సంతృప్తి ఎవరికుంటుంది అంటే, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే కోరికలతో. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆశకి, ఆశయానికి. జీవితంలో ఒక ఆశయం పెట్టుకొని దాన్ని సాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉండడంలో పెద్ద తప్పేం లేదు. అది కొంతవరకు నయం సబబు కూడా. కానీ ఇదయిపోయింది ఇంకొకటి, ఇంకొకటయిపోయింది మరొకటి అని అంటే మొదటి కారు కొనుక్కున్న తర్వాత ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలని, ఇంకా పెద్ద కారు కొన్న తర్వాత విమానాల్లో తిరగాలని, లేదంటే విదేశాలకు వెళ్ళాలని ఇట్లా కేవలం కోరికలు. ఆ కోరికల వల్ల మనకి గాని, సమాజానికి గాని పెద్ద ఉపయోగం ఏం లేనప్పుడు, దానికి వల్ల మనకు సంతృప్తి ఏమాత్రం కలగకపోగా, ఈ కోరిక తీరిన వెంటనే ఇంతకంటే పెద్ద కోరిక మనకి ఇంకొకటి కూడా కలుగుతూ వస్తుంది అంటే, అది మనం ఒక దగ్గర బాగా మంట మండుతున్నప్పుడు దాంట్లో ఆయిల్ తీసుకుపోయి, నెయ్యి గాని ఏదన్నా తీసుకుపోయి వేస్తే, ఆ మంట చల్లారదు. సరికాదా ఇంకా పెరుగుతుందనమాట. ఆ విధంగా ఒక్కొక్క కోరిక మన ఇంకో కోరికకు కారణమవుతున్నప్పుడు, అది చైన్ రియాక్షన్ లాగా ముందుకెళ్తూ ఉంటే, సంతృప్తి అనేది రాదు. ఎప్పుడైతే సంతృప్తి రాదో, ధనికుడవ్వడం అనేది సాధ్యం గాదు అంటున్నాడు ఎపిక్యూరస్. ధనికుడు అంటే ధనం ఉంటుంది కానీ, మనస్సులో సంతృప్తి ఉండకపోవడం వల్ల అశాంతితో బతకాల్సొస్తుందనమాట. పైగా ఈయన 2 రకాలుగా కోరికల్ని డివైడ్ చేస్తాడు. ఏంటంటే సహజమైన మరియు అవసరమైన కోరికలనమాట. కోరికలు అసలు ఉండొద్దు అనేది కూడా ఎపిక్యూరస్ చెప్పట్లేదు. కోరికలు ఉండాలి. ఎటువంటివి అంటే ఆహారము, ఆశ్రయం, స్నేహం ఇలాంటివన్నీ బేసిక్ నీడ్స్. ఈ బేసిక్ నీడ్స్ లేదా డిజైర్స్ తప్పకుండా అందరికుంటాయి. మనకు కూడా ఉండడంలో తప్పు లేదు. వాటికి మన బ్యాంక్ బ్యాలెన్స్‌తో సంబంధం లేదు. అవి తీర్చుకోవడం కోసం ప్రయత్నించడంలో కూడా తప్పు లేదు. కానీ వృథా కోరికలు చాలామందికి ఉంటాయి. దాదాపుగా అందరికీ ఉంటాయి. ఏంటంటే లగ్జరీ, స్టేటస్సు లేదంటే విపరీతమైన సంపద. ప్రపంచంలో అందరికంటే సంపన్నుడిని అయిపోవాలని. ఇలాన్ మస్క్ కంటే నేనింకా ఒక రూపాయి ఎక్కువ సంపాదించాలనే కోరిక పెట్టుకుంటే, ఆ కోరిక నిరంతరం మనల్ని అశాంతికి గురి చేస్తూ ఉంటుందనమాట. నిజానికి ఇలాన్ మస్క్ అనేవాడు భూమి మీద అందరికంటే సంపన్నుడు ఎలా అయ్యాడంటే, తనకు నచ్చిన పని చేయడం వల్ల అయ్యాడు తప్ప, తను సంపన్నుడిని అందరికంటే రిచెస్ట్ పర్సన్ అయిపోవాలనుకోని అతను కష్టపడలేదు. అతను వేరే పని చేస్తున్నప్పుడు, ఆ పనిలో భాగంగా అతనికి డబ్బులు గూడా వచ్చేసినాయి. కాబట్టి చేసే పని మీద దృష్టి పెట్టడంలో తప్పు లేదు. చేసే పనిలో సంతృప్తిని వెతుక్కోవడంలో గూడా తప్పు లేదు. అలా చేస్తున్నప్పుడు డబ్బులు లేదా సంపద, ఐశ్వర్యం ఇవన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. కానీ వాటి కోసమే పని చేస్తే మాత్రం అది వృథా కోరికల కింద ఎపిక్యూరస్ చెప్తున్నాడు. ఇంకొకటేంటంటే ధనవంతుడు ఎక్కువ సంపద ఉన్నవాడు కాదు. ధనవంతుడంటే ఎక్కువ సంపద ఉన్నవాడు కాదు. తనకు ఉన్నదానితో సంతృప్తి చెందగలిగేవాడే ధనవంతుడు అనేది ఎపిక్యూరస్ సిద్ధాంతం. అంటే ఎంత తక్కువలో సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని కూడా మోడర్న్ పీరియడ్‌లో చెప్తూ ఉంటారు. అంటే చాలా సాదాసీదాగా బ్రతకడం నేర్చుకున్నవాడు అత్యంత ధనవంతుడు కింద లెక్క అనేది ఎపిక్యూరస్ సిద్ధాంతం. ఎపిక్యూరస్ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాల్ని కూడా చర్చించాడనమాట. కేవలం ధనము, సంపద ఇవే కాకుండా
భయాలు. ఈ భయాల్ని జయిస్తే గుంటే జీవితం సంతృప్తికరంగా, సార్థకంగా ఉంటుంది అని చెప్తున్నాడనమాట. మరణ భయం, లేదంటే దేవుళ్ళకి సంబంధించిన భయం. దేవుళ్ళ పట్ల అంటే ఒక సహేతుకమైన భక్తి వరకు కూడా ఓకే. భక్తి ఉంటుంది. చాలామంది 99% మందిలో భక్తి ఉంటుంది. కానీ భక్తి హద్దుల్ని దాటిపోయి, మరణం గురించి భయపడ్డట్టుగానే దేవుళ్ళ పట్ల రకరకాల నమ్మకాలు, లేదంటే మూఢనమ్మకాలతో భయానికి లోనవుతూ నిత్యం బిక్కుబిక్కుమంటూ అశాంతితో ఉంటే, అటువంటి వాళ్ళకి ఎన్ని డబ్బులున్నా, లేదంటే ఎటువంటి సుఖాలు, సౌకర్యాలున్నా కూడా వాళ్ళకి ఒక్కోసారి కనీసం నిద్ర కూడా పట్టదనమాట. అందుకే ఇన్సోమ్నియా లాంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు చాలామంది సోఫాల్లో పరుపుల మీద, మ్యాట్రెస్‌ల మీద చాలా ఖరీదైన ఆహ్, బెడ్డేసుకొని ఏసీ రూముల్లో పడుకుంటారు. అయినా సరే వాళ్ళకి నిద్ర రాదు. కానీ మంచి మే లేదా జూన్ ఎండాకాలంలో ఫుట్‌పాత్ మీద పడుకునేవాడు కూడా ఒక్కోసారి హాయిగా నిద్రపోతూ ఉంటాడు. దీనికి కారణం ఏంటి అంటే మనస్సు. ఈ మనస్సులో అశాంతి గాని, లేకపోతే తెచ్చిపెట్టుకున్న సమస్యలు గాని, లేదంటే ఊహించుకొని అంచనాలు పెంచేసుకొని, ఆ అంచనాల్ని రీచ్ అవ్వలేకపోయినప్పుడు, అందుకోలేకపోయినప్పుడు, మనలో మనమే రగిలిపోతూ ఉంటే, దానివల్ల మనం ఎంత సంపాదించినప్పటికీ ధనవంతుడు అవ్వలేదనేది ఎపిక్యూరస్ మనకు చెప్తున్నాడు. దాంట్లో ఆయన ప్రధానంగా మరణ భయం గురించి కూడా చాలా చర్చించాడనమాట ఆయన జీవిత కాలంలో. మనిషి మరణిస్తానేమో, లేదంటే తనకు సంబంధించిన వాళ్ళు మరణిస్తారేమో, మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి దాని గురించి ఊహించుకుంటూ ఉండడం. ఇది కూడా ప్రధానంగా మనిషి జీవితం అశాంతిమయమవడానికి, భయానికి లోనయ్యి, గందరగోళం లేదంటే ఎప్పుడూ ఉద్విగ్నతకు లోనవ్వడానికి, కొన్నిసార్లు డిప్రెషన్‌లోకెళ్ళిపోవడానికి, ఇవన్నిటికి కూడా ఒత్తిడికి కారణం భయం లేదా కోరిక అని ఈయన చెప్తున్నాడనమాట. అయితే ఎపిక్యూరస్ చెప్పింది ఇప్పటికి చాలా వందల సంవత్సరాల క్రితం. కానీ ఆయన అప్పుడు చెప్పింది కూడా ఇప్పటికి రిలవెన్స్ ఉందా? ఇప్పటికి కూడా అది మనకు ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో మార్కెట్ అనేది ప్రధానమైపోయింది. కన్స్యూమరిజం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే యాడ్స్, సోషల్ మీడియా రావడం వల్ల విపరీతమైన ఇన్ఫర్మేషన్ డంప్ చేసేయడం వల్ల మనకొద్దనుకున్నా కూడా రకరకాల విషయాలు తెలుస్తున్నాయి. రకరకాల విశేషాలు కనిపిస్తున్నాయి. రకరకాల వస్తువులు మనకు తెలియకుండానే మన మెదడులోకి చొరబడిపోతున్నాయి. కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకున్నా సరే, ఆ మార్కెట్‌లో కనిపించే యాడ్ క్యాంపెయిన్స్‌కి ప్రభావితం అయిపోయి, ప్రచారానికి లొంగిపోయి, రకరకాల వస్తువులు కొనేస్తూ కన్స్యూమరిజం అలవాటు పడిపోతుంది. అంటే మనిషి కేవలం కన్స్యూమర్‌గా మాత్రమే మిగిలాడు తప్ప మనిషిగా ఉండట్లేదు. తక్కువ వస్తువులతో, తక్కువ సేవలతో, తక్కువ సర్వీసెస్ అండ్ తక్కువ ప్రొడక్ట్స్, తక్కువ గూడ్స్‌తో మనిషి తన జీవితం గడపడం అనేది అసాధ్యంగా మారిపోయిందనమాట. దీనివల్ల మనిషి అంతకంతకు ఇంకా కొత్తయి కొనాలనుకుంటూ, ఆ కొత్తయి కొనుక్కోవడానికి డబ్బులు సంపాదిస్తూ, ఆ డబ్బులు సంపాదించే క్రమంలో ఆరోగ్యం చెడగొట్టుకుంటూ, ఆరోగ్యం పోయిన తరువాత మనశ్శాంతి లోపించడం వల్ల జీవితమే చేజారిపోయే పరిస్థితొస్తుందనమాట. ఇటువంటి మోడర్న్ ప్రాబ్లమ్‌కి గూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎపిక్యూరస్ చెప్పిన కొటేషన్ మనకిప్పటికీ ఉపయోగపడుతుందనమాట. నిజమైన స్వేచ్ఛ, ధనం, కోరికలను తగ్గించడం ద్వారా మనకు లభిస్తుంది. నిజమైన స్వేచ్ఛ, ధనాన్ని గానీ, కోరికల్ని గానీ తగ్గించుకుంటేనే వస్తుంది తప్ప పెంచుకుంటే రాదు. సంతృప్తి అనేది సహజమైన ధనం. అదే లగ్జరీ అనేది కృత్రిమమైన పేదరికం అనమాట. ఇది మనం అర్థం చేసుకుంటే, మనం జీవితంలో మాక్సిమం ప్రతి క్షణం హ్యాపీగా ఉండడం సాధ్యం కాకున్నా గూడా, జీవితంలో అత్యధిక భాగం సంతోషంగా ఉండగలుగుతాం. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ.